కేసరి చాప్టర్ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. ఇది కేసరి చాప్టర్ 2 అనేది సెకండ్ పార్ట్గా చెప్పుకోవాలి. దీనికి ద అన్టోల్డ్ స్టోరీ అని చెప్పి క్యాప్షన్ ఇచ్చారు. ఇక 2 గంటల 15 నిమిషాల 6 సెకండ్ల నిడివితో వచ్చిన సినిమా అంటే 135/06 దీని యొక్క నిడివి. ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికేటు అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 18 ఏప్రిల్ 2025. ఇక సినిమాలో స్టార్ క్యాస్ట్ అక్షయ్ కుమార్ లాంటి ప్రతిష్ఠుడు ఉన్నా కూడా మాధవన్ని ఎక్కువ నేను పోస్టర్లో ఇక్కడ ఆయన్నే ఎక్కువ ఫస్ట్ వేశారు మాధవన్ని. సో ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ నుంచి వచ్చిన మాధవన్ని అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ ఉన్నా కూడా మాధవన్ పోస్టర్ ఈ సినిమాలో వేయడము చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే శైతాన్ అనే సినిమా అజయ్ దేవ్గన్ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్కి మాధవన్కి పేరు వచ్చింది. చెల్లి లాంటి రొమాంటిక్ సినిమా మణిరత్నంతో చేసినటువంటి మాధవన్కి ఈ సినిమా మరొక మంచి మేలుకొల్పు అని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ దగ్గర స్టార్ట్ అయ్యే క్యారెక్టర్తో స్టార్ట్ అయినా కూడా అక్షయ్ కుమార్ కన్నా ప్రిఫరెన్స్ అతనికి ఇవ్వడం, సినిమా అంతా అక్షయ్ కుమార్ ఉన్నా కూడా అక్షయ్ కుమార్ అదరగొట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మాధవన్కి స్పెషల్గా ఈసారి అతనికి క్రెడిట్స్ ఇవ్వడం గొప్ప విషయం. ఇక ఈ సినిమా స్టారింగ్కి వస్తే సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చెట్టూర్ శంకర్ నాయర్గా ఒక అద్భుతమైన పాత్రను పోషించగా, ఆర్ మాధవన్ చేసినటువంటి పాత్ర పేరు నవల్లన్ మికిన్లీ. అనన్య పాండే వచ్చేసి దిల్రీత్ గిల్గా యాక్ట్ చేసింది. నివెల్లి మెక్ కెన్లీగా మాధవన్ ఒక పాత్ర పోషించాడు ఈ సినిమాలో, చాలా ఇంపార్టెంట్ పాత్ర. కరణ్ సింగ్ త్యాగి ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, హిరు జోహార్, అరుణా భాటియా, కరణ్ జోహార్, అపూర్వ మెహతా వీళ్ళు నిర్మాతలు కాగా, శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిషియను, తర్వాత మరీజ్ కే దిసౌజా కో ప్రొడ్యూసరు, ఇంకో కో ప్రొడ్యూసర్ వచ్చి సోమెన్ మిశ్రా. ఇక సినిమా తీరుతెన్నులు ఏంటో చూద్దాం. జలియానావాలా బాగ్ మనకు హిస్టరీలో ఈ ప్లేస్ గురించి విన్నాము, చదువుకున్నాం మనం చిన్నప్పుడు కూడా. సో జలియానావాలా బాగ్లో ఏం జరిగిందంటే, జనరల్ డయ్యర్ అనేటువంటి ఒక విదేశస్తుడు, ఒక అధికారి, అతను ఏం చేశాడంటే అతను మిలిటరీ జనరల్, అతను ఏం చేశాడంటే బ్రిటిష్ పరిపాలకుల చేతిలో ఉన్నటువంటి ఆ ఉద్యోగి అక్కడ ఎవరైతే ఉన్నారో జలియన్వాలా బాగ్లో వాళ్ళందరినీ ఊచకోత కోసాడు, ముఖ్యంగా సిక్కులను. సో అది కళ్ళ కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారు. ఆ హింస కోసమే వచ్చింది. ఇందులో అడల్ట్ సన్నివేశాలు ఏం లేవు. రక్తపాతము హింస ఉన్నా కూడా ఇస్తారు కాబట్టి ఆ పరంగా దీనికి అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది. కానీ నిజానికి అందరూ చూడదగ్గ గొప్ప సినిమా ఇది. సో కేసరి చాప్టర్ 2లో ఆ జలియానావాలా బాగ్లో ఏం జరిగింది, ఎంత ఘోరం జరిగింది, ఆ రక్తపాతం ఎలా సృష్టించారు, చిన్న పిల్లలను పట్టుకొని పోతున్నటువంటి తల్లులను కూడా ఏరేరి ఎలా చంపారు, గోడ దూకి రక్షించుకోవాలి, బయటపడిపోవాలన్నటువంటి అమాయకులను ఏ రకంగా గురిచూసి మరి తుపాకీతో కాల్చి చంపారు అన్నటువంటి ఘోరమైన ఒక ఎట్లాంటి చెప్పాలంటే ఒక రాక్షస కేలిని కళ్ళగట్టినట్టుగా డైరెక్టర్ చూపించగలిగాడు. అట్లా ఓపెన్ అవుతుంది మనకు సినిమా. ఓపెన్ కావడమే ఒక చిన్న బాబు, అతనికి ఒక తల్లి, అతనికి ఒక చెల్లి, ఆ తల్లిని చెల్లిని ఈవెన్ వాళ్ళ తరఫున బంధువుల్ని అందరినీ చంపేస్తారు. ఒక్కడు ఉండిపోతాడు. ఆ శవాల గుట్ట అతని మీద పడిపోతుంది. అక్కడ కట్ చేసి ఈ శంకరన్ నాయర్ని ఓపెన్ చేస్తారు. అతను విదేశీయుల తరఫున ముందు మాట్లాడుతుంటాడు కోర్టులో. అతను ఓడిన కేసు అంటూ లేదు. వకీల్ సాబ్లో మన వకీల్ సాబ్ అంటే ఒరిజినల్ అమితాబ్ బచ్చన్ సినిమా కదా, మనకు అందరికీ తెలిసిందే కదా. సో బ్లాక్ సినిమా. సో అట్లా ఆ సినిమాకు సంబంధించినటువంటి ఎలివేషన్స్ ఎట్లా ఉంటాయో పవన్ కళ్యాణ్ అడ్వకేట్ది, ఆ రకంగా ఇతను ఓడని లాయర్ అని చెప్పి చూపిస్తారు. ఓడని లాయర్ అయితే అతనికి కొంత ఇది ఇచ్చిన తర్వాత అతనికి పోటీదారుగా మన మాధవన్ వస్తాడు. మాధవన్ వచ్చి ఒక కేసులో పోటీ పడతారు ఇద్దరు. సో ఇండియన్ నో గిల్టీ అని చెప్పేసి అందరు రాసినప్పుడు గిల్టీ అని రాశారు శంకరన్ నాయర్. కానీ అతను రాసింది కూడా కాదని చెప్పి చూపిస్తారు. ఏది జలియన్వాలా బాగ్ మీద కమిషన్ పడుతుంది. ఆ కమిషన్లో ఇండియన్ ఇతను ఒక్కడే. ఒక పిల్లాడు చెప్పాలని ప్రయత్నం చేస్తే అతను బయట వచ్చి, ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లాడిని మనం స్టార్టింగ్లో అందరినీ కోల్పోయాడు, ఆ పిల్లాడు చెప్పే ప్రయత్నం చేస్తే అతన్ని కూడా హింసించి చంపిస్తారని సెకండ్ హాఫ్లో మనకు చూపిస్తారు. చనిపోయిన చూపిస్తారు. అతని పత్రిక నడిపేటువంటి ఇది, అతని పత్రిక ద్వారా ఫ్లై కార్డుల ద్వారా ఏ రకంగా చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత మారి ఇంకా శంకరన్ నాయర్ ఎట్లయినా సరే మనము మన దేశస్తులను తరఫున మారుతీద్దామని చెప్పినప్పుడు మాధవన్ ఇతనికి ఆపోజిట్ వాడి చివరికి ఇతని యొక్క నిజాయితీకి సిన్సియరిటీకి మోకరిల్లుతాడు. లాస్ట్కి ఒప్పుకుంటాడు నువ్వు గ్రేట్ అని. సో రెజినా కసాంద్రా ఈ మధ్య జాట్ సినిమాలో కూడా ఇంపార్టెంట్ భూమిక పోషించినటువంటి ఆమె మరి ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసింది.
ఆమె పాత్ర కూడా బాగుంది, పేరుగాటువంటి పాత్ర. రెజినా కసండ్రా. తర్వాత అనన్య పాండే ఇంపార్టెంట్ పాత్రని, లాయర్ పాత్రని పోషించింది. సో ఇతని దగ్గర జూనియర్ లాయరు ఫస్ట్ ఇతని పేరు చెప్పకుండా వేస్తుంది. కేసు వేసిన తర్వాత కొట్లాడేవాడు శంకర నాయర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన కథ ఏ రకంగా జరిగింది, జలియన్వాలా బాగ్లో లాస్ట్కి ఎవరెవరు చనిపోయారు అందరి పేర్లతో సహా ఉదాహరిస్తూ అక్షయ్ కుమార్ ఆ పాత్రలో ఒదిగిపోయే తీరు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకు. మంచి నటినట్లు అనన్య పాండే, మాధవను, అక్షయ్ కుమారు, రెజినా కసండ్రా